23 సీట్లు పరిమితమైనప్పుడు 3 ఎంపీలే గెలిచినప్పుడు రామ్మోహన్ నాయుడు గెలిచాడు. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఎంపీగా గెలిచాడు. ఇప్పుడు లాస్ట్ తీర్మానం ఈ రోజున రామ్మోహన్ నాయుడు ప్రవేశపెట్టాడు. ఒక మాట మాట్లాడాడు, నన్ను గుర్తించి నాకు మంత్రి పదవి ఇచ్చారు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు అని చెప్పారు. నేనేమంటానంటే రామ్మోహన్ నాయుడు వాళ్ళ నాన్న దగ్గర నుంచి రామ్మోహన్ నాయుడు కూడా ప్రూవ్డ్ లీడర్. మరి రామ్మోహన్ నాయుడు ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి తెలుగుదేశం పార్టీ తరఫున అయ్యేటువంటి అవకాశం ఉందా? సురేందర్ నాయుడు గారు లాంటి వాళ్ళు ఎవరైనా ఈ మాట చెప్పగలరా? కనీసం ఉదాహరణకైనా. ఎట్లా చెప్తారు సార్? అది ఆ పార్టీ ఎవరిది? ఎన్టీ రామారావు గారిది. ఆ తర్వాత చంద్రబాబు గారి చేతుల్లోకి వచ్చింది. అక్కడి నుంచి ఆయన కొడుకు అవుతాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయన భార్య, ఆయన కుమార్తెలు, ఆయన బంధువులు అవుతారు. కానీ ఎవరు కదా కుటుంబ ఇదేమన్నా కుటుంబ అయినప్పుడు కూడా జరుగుతుంది అదే సార్. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అదే.